నమస్కారం. హాయ్. చాలా టైం అయిపోయింది మిమ్మల్ని కలిసి. అందరూ థ్యాంక్ యూ వచ్చి నన్ను కలుస్తున్నారు. సో ఇట్స్ వెరీ స్పెషల్. అదే అండి, ఫిల్మ్ థియేటర్లో రిలీజ్ అయ్యి కూడా చాలా టైం అయిపోయింది. సో నేను ఓకే. ఓకే, ఎనీవేస్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడొచ్చు అని. సో ఫస్ట్ జనరల్ ఇంట్రొడక్షన్. నా పేరు రష్మిక అండి. జనరల్ ఇంట్రొడక్షన్. పుష్ప ఫిల్మ్లో నేను ఒక శ్రీవల్లి అనే పాత్ర చేశాను. పుష్ప ఫిల్మ్ December 17th రిలీజ్ అయిపోతుంది. నేను ప్రతి ఒక్క ప్లేస్లో అయితే చెప్పుకుని వస్తున్నా దట్ పుష్ప ఒక డిఫరెంట్ వరల్డ్ అని. సో పుష్ప మూవీ చూడాలని మీరు వచ్చి చూస్తే మీకు హ్యాపీ అవుతారు. కానీ అల్లు అర్జున్ గారిని కాకపోతే ఫహాద్ సార్ని చూడాలని ఆర్ రష్మిక మందనని చూడాలని వస్తే కొంచెం హార్ట్ అటాక్ వస్తుందండి. కానీ ఎందుకంటే నోబడీ లుక్స్ లైక్ ద యాక్టర్, all of us look like the characters. So that is one. Two, cinema Pushpa, again like I said, is going to be in a completely different world. So chala entertaining, chala catchy, chala చాలా క్యాచీ అండ్ చాలా యాజ్ ఇన్ కొత్తది ఉంటుంది. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. థర్డ్లీ, నేను శ్రీవల్లి అనే క్యారెక్టర్ చేశాను. సో శ్రీవల్లి చాలా డిఫరెంట్గా ఉంటుంది. శ్రీవల్లి డజంట్ లుక్ లైక్ రష్మిక, రష్మిక డజంట్ లుక్ లైక్ శ్రీవల్లి. ತುಂಬ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ టీంలో అందరూ చెప్తున్నారు దట్ 4 ఫిల్మ్స్కి కష్టపడే ఒక కష్టం ఈ ఒక్క ఫిల్మ్లో కష్టపడతామని. సో ఐ థింక్ it's going to be very different. It's going to be interesting. It's going to be exciting. It's going to be new. Yes. Okay, I'll stop talking now. శ్రీవల్లి ఆ వరల్డ్లో she's very cunning. She's very cute. She's very real. ఒక ఎట్లా చెప్పచ్చు అంటే ఇప్పుడు శ్రీవల్లి ఫర్ పుష్ప అట్లా. అంటే పుష్పరాజ్ అందరికి ఉంటారు, కానీ శ్రీవల్లి వరకు వచ్చేటప్పుడు హీస్ జస్ట్ పుష్ప. సో అట్లా. No, Srivalli is in Pushpa's world. This is Pushpa's world. This is Pushparaj's world. So Srivalli is in Pushpa's world. Kani Srivalli is a very big part in Pushpa's world. Sir, Katha Chapuru. Yeah, sir. You should never ask sir Katha. But no, but I think why I'm doing this film is because I have huge trust in the director. Manam andaru undi, like even the audience trust. No. I think the whole audience trusts Sukku sir for his talent. And why I'm doing this film is because I wanted to be a part of this world. నేను చెప్తూనే ఉన్నా, ఇట్స్ వెరీ డిఫరెంట్, ఇట్స్ వెరీ యూనిక్, ఇట్స్ వెరీ న్యూ అని. అండ్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. అండ్ అంటే ఇనీషియలీ ఐ డోంట్ నో వాట్ ఐ వాస్ డూయింగ్, కానీ ఇప్పుడు ఈరోజు డబ్బింగ్ చూసేటప్పుడు ఐఎమ్ లైక్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ మేకింగ్ దిస్ డెసిషన్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ Sukku sir for creating such powerful characters and a powerful world. యాక్టింగ్ వేరు, లాంగ్వేజ్ పరంగా డైలాగ్స్ చెప్పడం ఒక డిఫరెంట్ టర్మ్లో ఉంటుంది. లాంగ్వేజ్ అంతా ఎలా నేర్చుకున్నారు, దానికి చూడగలుగుతారా?
మనం సెట్‌కి వెళ్ళక ముందు కొంచెం ఫిల్మ్‌కి ఏం కావాలో అంత చిత్తూరు స్లాంగ్ నేర్చుకున్నామండి. కానీ కోర్స్ చాలా పదులుంటాయి. చాలా చాలా వేస్ ఆఫ్ సేయింగ్ ఇట్. దెర్ బి డిఫరెంట్ వేస్ ఆఫ్ సేయింగ్ ఇట్ కదా! సో, యూ కెన్ నెవర్ లెర్న్ అ లాంగ్వేజ్ ఇన్ జస్ట్ 1, 2 మంత్స్. యూ విల్ నీడ్ టైమ్. లైక్ ద హోల్ ఆఫ్ ద లాంగ్వేజ్. కానీ చిత్తూరులో ఏమేం కావాలో వెళ్ళక ముందు నేర్చుకున్నాం. కానీ సెట్లో మళ్ళీ డైలాగ్స్ చేంజ్ అయ్యేటప్పుడు, మళ్ళీ సీన్స్ డిఫరెంట్ వచ్చేటప్పుడు వీ హ్యాడ్ టు కీప్ లెర్నింగ్. సో ఐ థింక్ యాజ్ యాక్టర్స్ ఆల్సో యూ కీప్ లెర్నింగ్. కానీ క్యారెక్టర్ అయిన తర్వాత కూడా వీ కెప్ లెర్నింగ్ ఎవ్రీ డే. న్యూ వర్డ్స్, న్యూ వే ఆఫ్ సేయింగ్ ద సేమ్ వర్డ్స్. అండ్ ఆల్సో మనము చిత్తూరు స్లాంగ్ అంటే మొత్తం చిత్తూరు స్లాంగ్కి వెళ్తే ఏ పదాలు మనకు అర్థం కాదండి. కానీ వీ కాన్ స్టే తెలుగు ఆల్సో. సో ఇట్ వాజ్ అ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ చిత్తూరు స్లాంగ్ అండ్ తెలుగు, ఆర్ నార్మల్ తెలుగు. సో అట్లా బండి ఎనర్జీకి రష్మిక ఎనర్జీ ఎంతవరకు సరిపోయింది, ఎలా మ్యాచ్ చేయగలిగారు? I think I take the liberty of saying this that I think we feed off each other's energy. Like I love Bunny sir's energy. నేనైతే ఏ టైం అయినా ఓకే ఫైన్ నా ఎనర్జీ తగ్గుతుందంటే ఐ ఫీడ్ ఆఫ్ బన్నీ సర్స్ ఎనర్జీ. ఐ బి లైక్ సార్ మీ ఎనర్జీ మీ పవర్ ఇవ్వండి సార్ నేను తీసుకుంటా అని. ఐ థింక్ ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ బన్నీ సార్. సాంగ్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొత్తగా? క్యారెక్టరేషన్ తగ్గట్టు సాంగ్స్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది. స్వామి సాంగ్ కావచ్చు, అదే మీకు ఉన్న songs నాకు సామి సామి అయితే చాలా కష్టమైందండి. ఎందుకంటే డాన్సింగ్ ఈజ్ వన్ థింగ్, ఇమోటింగ్ ఈజ్ వన్ థింగ్. కానీ సామి సామి లాంటి సాంగ్ ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ తగ్గిన లైక్ క్యారెక్టర్ లాగా డాన్స్ చేయాలి. అండ్ ఆల్సో ఇట్ వాజ్ అన్ అ వెరీ డిఫరెంట్ మేనరిజం. ఇప్పుడు నేను మైండ్ బ్లాక్ చేసా, వాటర్ బ్యూటీ చేసా, అన్ని సాంగ్స్ చేసా. అంటే డాన్స్ నంబర్ అంటే ఈ 2 సాంగ్స్ చేసా. కానీ సామి సామి ఈజ్ అ డిఫరెంట్ లెవెల్. ప్రోమో చూస్తే కొంచెం అర్థమవుతుంది కానీ అది నేను చూసేటప్పుడు ఇది నేనేనా అని ఒక క్వశ్చన్ పెట్టుకోండి. అంటే ఐఎమ్ భరతనాట్యం డాన్సర్ అండి. ఐ యూస్ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్ ఇన్ స్కూల్ అండ్ ఆల్. ఫోక్ అండ్ భరతనాట్యం చేయొచ్చు కానీ ఇలాంటి సాంగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మహేష్లో ఉన్న మణి గారిలో వేరియేషన్స్ ఎలా ఉండేవి? అందరూ చేశారు, మణి గారితో చేశారు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఎలా ఉండేది? I think they're two very different people. Their working styles are very different. Of course, both of them are like biggest stars, so I'm nobody to comment on any of them. Kani, I think the only thing I can say is I've learned couple of things from Mahesh sir. I've learned couple of things from Bunny sir, and I'm a better person today because of the things I've learned. చెల్లెలతో వచ్చారు ఒక 4 years స్పాన్లోనే ఇంత స్టార్స్, టాప్ స్టార్స్తో యాక్ట్ చేయడం అనే అవకాశం రావడం, సో ఎక్స్పెక్ట్ చేశారా ఇంత త్వరగా వచ్చేస్తారు? I think the reason ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే వన్ ద చాయిసెస్ దట్ వివ్ మేడ్. నేర్చుకోవాలి అనే ఒక క్రేవింగ్తో మనము మన యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన లాంగ్వేజ్ కూడా ఇప్పుడు ఇంత తెలుగు మాట్లాడొచ్చు అంటే ఇన్ దీస్ 4 years I've learned. So I think it's a process. కానీ the whole credit goes to people who I'm working with. ఇప్పుడు I think because of the success of Chalo, Geeta Govindam happened. After success of Geeta Govindam, you know, films like Bhishma, films like all of this Sarileru and Pushpa happened. So I think it's for the people who I'm working with also. పుష్పలో మీకు బాగా ఛాలెంజెస్ ఎదురైన సందర్భాలు ఏంటి? సామి అదొక్క సాంగ్ చాలా కష్టపడి చేశాను సార్. అందరూ చూసి అందరూ అప్రిషియేట్ చేయాలి అంతే. నో బట్ సీరియస్లీ ఐ థింక్ హోల్ జర్నీ ఆఫ్ పుష్ప అందరికీ చాలా టాక్సింగ్గా ఉండే సార్. ద లొకేషన్స్, ఆ మేకప్ వేసుకొని ఇమాజిన్ లైక్ 6 hours యూ హ్యావ్ టు సిట్ లైక్ దిస్, యూ కాంట్ సిట్ బ్యాక్, యూ కాంట్ సిట్ లైక్ దాట్, యూ కాంట్ రెస్ట్, ఏం చేయలేము. సో ఐ థింక్ the whole cast and crew of this film has worked really hard. అంటే రియలీ హార్డ్ అంటే అన్ని ఫిల్మ్స్ రియలీ హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఇది 4 filmsకి రియలీ హార్డ్ వర్క్ దీంట్లో చేసామండి. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్ వేరు, ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్న కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్. మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఈ క్యారెక్టర్? I think first challenge was learning Chittoor slang.
And second challenge was maintaining and knowing how to pull off such makeup and hair and ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు వాక్ చేసేలాగా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే రీతి డిఫరెంట్ ఉంటుంది అన్నీ. అంటే దే వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. బట్ వెన్ అంటే ఒక షార్ట్ తీసేటప్పుడు డైరెక్టర్ ఒక లెన్స్ త్రూ చూస్తారు, అది అయిన తర్వాత కట్ అయిన తర్వాత దే ఆర్ లైక్ యూ హెవ్ డన్ అ రియలీ గుడ్ జాబ్ అంటారు కదా, దెన్ యు ఆర్ లైక్ అమ్మా ఓకే దట్ ఈస్ వాట్ ఐ లివ్ ఫర్. అంటే నేను డైరెక్టర్స్ బేబీ అండి, డైరెక్టర్ గారు ఏం చెప్తారో అదే నేను వింటా, అదే నేను చేస్తా. సో వాళ్ళు హ్యాపీగా అయితే మొత్తం కూడా డీ గ్లామర్ ఇది కదా మేడం, మొత్తం మేకప్ ఎట్లా I think it's more than D-glam. I think I'd call it raw. D-glam also, it's not. And I think it'll be glamorous, normal, D-glam, raw. And we are in a raw phase. But that's what makes Pushpa so special, kada. And it's powerful. Pushpa ante like elli నేను కూడా వెయిట్ చేస్తున్నా. లైక్ ఐమ్ లిటరలీ వెయిటింగ్ 17th వెళ్ళి ఆడియన్స్ తోటి కూర్చొని చూస్తానండి. చూసేటప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు ఎంటర్ అ వరల్డ్. ఫస్ట్ క్యారెక్టర్స్ చూస్తాం, ఈ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్, అది వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అని చూసి దెన్ వీ బి లైక్ ఓకే సో దిస్ ఈస్ ద స్టోరీ. సో ఐమ్ legit telling you I'm going to be entering into a new world. So it's a raw. It's like seeing someone anywhere, you know. So yeah, I'll just say we've done the best we can. సుకుమార్ గారు ఫస్ట్ షాట్ తీస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? First shot was what? అది అంటే the whole time from the caravan to the location I was like ఫస్ట్ షాట్ ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి అని ఒక 10,000 times I think I've asked myself. కానీ I think while the process, Suku sir and the direction department, makeup department, costume department, అందరూ we were figuring out what this character is. ఎందుకంటే this is not a common character, it is a very new character. So figuring out is happening while we're shooting also. So it was quite interesting. మొత్తం కూడా ఫారెస్ట్లో ఉంది కదా మేడం, సో అంటే సిగ్నల్ లేని ప్లేస్లో కూడా చేయడం అంటే ఎట్లా అనిపించింది? అందుకే అండి మా పేరెంట్స్ మమ్మల్ని డిజోన్ చేసేసారు. అంటే కాల్ చేస్తే పిక్ చేయరు, కాల్ చేస్తే అన్అవైలబుల్ కాల్ చేస్తే. ఐ థింక్ ఇట్ వాజ్ హార్డ్ అండి. ఆర్ లొకేషన్స్ వర్ క్వైట్ ఫార్. మారేడుమల్లిలో వీ టు స్టే ఇన్ ద వుడ్స్ రెసార్ట్ అని అక్కడ నుంచి 3-4 hours జర్నీ, దాని తర్వాత 2 hours మేకప్ రాయడం, దాని తర్వాత 1-2 hours we used to sit and practice the scenes. So it's been quite a taxing journey, not only for us, I think even our families. ఇప్పుడు if I call my mom, I'm like మమ్మీ ఎందుకు కాల్ చేయట్లేదంటే ఎందుకు కాల్ చేయాలి, టీవీలో చూస్తున్నాం చాలు, నువ్వు చేయి ఈ పని చేసుకుంటారు. ఒక సినిమాకి ఒక హీరోయిన్ ఒక సినిమా జర్నీ అయిపోతుంది, కానీ ఇది బంపర్ కూడా అని చెప్పి ఒక సినిమానే 2 పార్ట్లు. I know, crazy, no? 2 parts. అంటే యా సచ్ బిగ్ థింగ్స్. ఫస్ట్ 2 parts అనేది మనము అంటే స్టోరీ కొంచెమైనా తెలిస్తే ఇది ఇట్ వాజ్ అండర్స్టాండబుల్ దట్ ఇట్ వాజ్ 2 parts. బికాజ్ వన్ again like I say we're entering into a new world, so you can't convince the audience that it's a new world in just 2.5 hours, right? You will have to take time. So ilanti film inta pedda film annappudu it is a known that it will turn into 2 parts, and I'm glad it did. And secondly, 5 languages pan India film ante I think this was mainly for fans everywhere. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ తెలుగులోనే చూస్తే బాగుంటుంది, కన్నడ ఫిల్మ్ కన్నడలోనే చూస్తే బాగుంటుంది, హిందీ ఫిల్మ్ హిందీలోనే చూస్తే బాగుంటుంది. సో ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని వీ వాంటెడ్ ఎవ్రీ వన్ ఎవ్రీవేర్ టు బీ ఎక్స్ట్రీమ్లీ రీచబుల్ ఫర్ ద ఫిల్మ్, టు అండర్స్టాండ్ ద ఫిల్మ్. సో ఐ థింక్ వై ఫిల్మ్స్ ఆర్ స్టార్టింగ్ టు గో పాన్ ఇండియా నౌ is for all the fans out there.
అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ ఫిల్మ్స్లా ఇంకా సెలబ్రేట్ చేయొచ్చు అని. సో ఐ థింక్ ఐ రియలీ లవ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పాన్ ఇండియా అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ కామన్ థింగ్ హెన్స్ ఫోర్త్. ఇప్పుడున్న క్యారెక్టర్స్లో ఈ మూవీలో ఇంకా బాగా హైలైట్ అయింది సునీల్ గారి క్యారెక్టర్. అనసూయ అండ్ సునీల్ గారు ఆ క్యారెక్టర్ ఎలా ఉంది? ఆ సునీల్ గారి క్యారెక్టర్ ఆయనతో మీ జర్నీ అంటే సునీల్ గారితో అన్ఫార్చునేట్లీ ఐ డెంట్ హ్యావ్ ఎనీ సీన్స్, బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఐ వాస్ లైక్ హూ ఆర్ దీస్ పీపుల్. నాకు కూడా ఐ కుడెంట్ బిలీవ్ దట్ దీస్ వాజ్ సునీల్ సార్ అండ్ అనసూయ మ్యామ్ అండ్ ఫహద్ సార్. లక్కీలీ బికాజ్ ఆ ఫస్ట్ లుక్ వచ్చింది, సో అది చూసా అండ్ ఫహద్ సార్ లుక్ కూడా అదిరిపోయింది. సో ఐ వాజ్ లైక్ ఓకే, కానీ హూ ఆర్ దీస్ క్యారెక్టర్స్, న్యూ పీపులా అది ఇది అన్నప్పుడు జూమ్ చేసి ఒక 2 minutes కూర్చొని చూస్తే సునీల్ సార్ అండ్ అనసూయ మ్యామ్ అని అర్థమైంది. బట్ సెట్లో బన్నీ ఇట్లా బందీ గారితో సరదాలు ఏమున్నాయి ఏంటి తెలియని విషయాలని చెప్పండి. మెమరబుల్ మంచి నేను చాలా రిలీజ్ డేట్లో చాలా చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయాను. Bunny sir toti, I think the whole just knowing Bunny sir as Bunny sir is nice. I think he's extremely special to me. He's extremely special for doing Pushpa. Like of course I'm doing Srivalli for his Pushpa, so I'm really happy. Bunny sir human being laga, or Bunny sir as an actor, or Bunny sir as this character is all amazing. ఏం చెప్పాలి, సెట్లో క్రష్మిక అని పిలుస్తారండి. సో ఐ ఫీల్ సో షై, బట్ ఐ థింక్ హీస్ అంటే I don't know, like he's been very close to me. He's been almost like a friend, you know, rather than a star. Ante star Allu Arjun ani నాకు తెలుసు కానీ పుష్ప అయిన తర్వాత I feel like he's much closer than just a co-star, you know. So సోషల్ మీడియాలో మీరు ఎక్కువ అంటే మీ ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు కదా, ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఫ్యాన్స్తో నాకు పర్సనల్గా టచ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఐ థింక్ మనం చేసే పని, మనము ఇంత పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేస్తున్నాం, మనం ఇంత పని చేస్తున్నాం కదా. సో మన ఫ్యాన్స్తో ఐ ఫీల్ లైక్ ఐమ్ టాకింగ్ టు మై ఫ్యామిలీ. వాళ్ళు చెప్తుంటారు డోంట్ వర్క్ సో హార్డ్, టేక్ కేర్, టేక్ రెస్ట్, అది ఇది అని అమ్మ చెప్తుండే. సో నౌ మై మమ్స్ జాబ్ మై ఫ్యాన్స్ ఆర్ డూయింగ్, you know, so it's extremely special. And I think till I become like some 75-80, till I die, I think I'll be talking to them probably. I'll be like, బాగున్నారా, నాన్న మీ పిల్లలు బాగున్నారా, ఓకే నాన్న మీ గ్రాండ్ చిల్డ్రన్ బాగున్నారా అని అడుగుతుంటా అప్పుడు. బట్ ఐ థింక్ ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత ప్రశాంతంగా, ఇంత జాయ్గా కూర్చున్నానంటే ఐ థింక్ దే ఆర్ ద రీజన్. తక్కువ టైంలోనే మీరు పాన్ ఇండియా క్రష్ అయిపోయారు, ఎలా అనిపిస్తుంది? I don't know how that happened, but I think that's how much. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే అది వస్తుంది, పాన్ ఇండియా క్రష్ అంటే. ఇది మన ఫ్యాన్సే చేసుంటారు, ఇది గూగుల్ కాదు. గూగుల్ నేను ఎవరు అని తెలుసా తెలీదా నాకు ఇంకా తెలియదు, కానీ మన అంటే మీ సినిమాలో ఒక టాప్ హీరోయిన్ సమంత గారు స్పెషల్ సాంగ్ చేయడం, సో హీరోయిన్ మీరు అదే స్థాయిలో వెళ్తా ఉన్నారు, అదే సాంగ్ చూసినప్పుడు కానీ చేయొచ్చు కదా. చూస్తారు మీరు? No, but Sam looks stunning in the song. Sam is stunning in general. పుష్పలో ఒక స్పెషల్ సాంగ్ చేశారంటే when I first got the message, I was very happy. I was very happy for her. I was very happy for the film. I was very happy in general. ఎందుకంటే it's the first time we're seeing her like that. And we all know she can dance like very beautifully. And she's a beautiful woman. So I was just waiting. Fans. నేను నిజంగా చెప్తున్నానండి, if I'm happy like this, it's only because of that. I know రేపు
డల్గా ఉంటే వాళ్ళు అడుగుతారు ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు అని. సో ఇప్పుడు హ్యాపీగా ఉంటే దే విల్ ఆల్సో బీ హ్యాపీ. అట్లాంటి సాంగ్ ఏమైనా మిస్ అయ్యారా మీరు ఈ సినిమాలో? అంటే ద మోస్ట్ మాస్ సాంగ్ ఆఫ్ డన్ సామి సామి అండి. దాని తర్వాత ఇంకొక ఫిల్మ్లో ఉంటే చూద్దాం. మీకు కూడా చేయాలని ఉందా ఇలాంటి సాంగ్స్ ఏమైనా? ఇలాంటి స్పెషల్ సాంగ్ ఐ డోంట్ నో, ఐ కుడ్ డూ ఐ డోంట్ నో. పుష్పలో బందీకి మీరు చెప్పేది అన్నట్టు ఒక మంచి డైలాగ్. ట్రైలర్లో చూసారుగా. అది కాకుండా అది కాకుండా చాలా డైలాగ్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ నో ఇఫ్ నచ్చేది చాలా నచ్చింది ఓకే వెయిట్ చిచి నో నాకు నచ్చదు ఎక్కువ దండ ఉంటాను. యాక్షన్. I don't know if I can say this, but మీ ఫ్రెండ్ కేశవా దుడ్డు ఇచ్చినామంటే నవ్వెత్తే. ఆడియన్స్ వెయిటింగ్ కదా, ఆడియన్స్కి వస్తారా బండి కోసం వస్తారా సినిమా కోసం వస్తారా? ఒప్ప అందరూ బన్నీ సార్ కోసం అమ్మా హార్ట్. ఓకే ఆడియన్స్ కోసం డిసెంబర్ 17th మార్క్ చేసుకోండి. డిసెంబర్ 17th రిలీజ్ అవుతుంది, కన్ఫర్మేషన్ ఇస్తున్నాం. బట్ డిసెంబర్ 17th మీరు ఇంకొక వరల్డ్ ఎంటర్ అయిపోతున్నారు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను కూడా మీతో ఫిల్మ్ వచ్చి చూస్తున్నా. సో ఐ హోప్ వీ హ్యావ్ అ బ్లాస్ట్. నేను డబ్బింగ్ చేశా, సో డబ్బింగ్లో చూసేటప్పుడు నేను మాత్రం మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశా. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. పుష్ప గురించి చాలామంది చాలా అంటున్నారు. సో మిమ్మల్ని మళ్ళీ నేనేం చెప్పను కానీ 17th ఎంజాయ్ చేస్తారు, వచ్చి చూడండి. మళ్ళీ వస్తారు అని నాకు తెలుసు. థ్యాంక్ యూ, అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్సో కోవిడ్ అయిన తర్వాత ఇది ఒక పెద్ద ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలని మనకు తెలుసు, మాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో 17th I'll see you there. I love you. God bless you. Stay safe, stay happy. 21 Thank years you. after Miss Universe title India గెలుచుకుంది. Yes. దాని గురించి మీరు విషెస్ చెప్పారు. Okay. 21 years in Tarata, we have a winner from India in Miss Universe, no? Yeah. Miss Universe, congratulations, my love. You are beautiful. You have done well. You have made India proud. God bless you, and sending you love from Hyderabad.